డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా మైనర్లో ఎక్కడ చూసినా ఏ కార్మికుడికి ఏ గ్రేడ్ ఏ కేటగిరీ కార్మికుడిని చూసినా పనిముట్లను సక్రమంగా ఇవ్వట్లేదు. ఒక విధంగా లైన్మెన్ కార్మికులను చూసుకుంటే గిరిమిట్లే సక్రమంగా చిన్న చిన్న గిరిమిట్లు అనేది తీసుకొస్తారు. అవి ఆ పనిముట్లను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం. వాటి మీరు పనిముట్లను అందించిన తర్వాతనే కార్మికులకు చేయాలనేటువంటిది చెప్తున్నాం. మరి కార్మికుల్లో లైన్మెన్ పోయేటువంటి యొక్క కార్మికుల సంఖ్యను తగ్గించడం, ఆ సంఖ్యను తగ్గించి వచ్చినటువంటి యొక్క కార్మికులతో పని వేయించడం వల్ల కార్మికుల పైన పని ఒత్తిడి భారం పెరుగుతుంది తప్ప నీకు అక్కడ పని కాదు, మీరు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది తప్ప. ఇక ప్రధానమైనటువంటి సమస్య మన మ్యాన్లేడింగ్ సమస్య. గతంలోనే బ్రాంచ్ కార్యదర్శి చెప్పారు చాలాసార్లు మేనేజర్ గారికి, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి యొక్క కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంది, మీరు 9 గంటలకే బంద్ చేయడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు అవుతున్నాయి. దాదాపుగా జనరల్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్లో 600-650 మంది ఇక్కడ దిగాల్సినటువంటి ఒక పరిస్థితి. మరి వీళ్లకు గంట 2 గంటల సమయం ఇస్తే సరిపోతుందా? సరిపోదు. ఇట్లాంటి ఉన్నటువంటి ఒక సమస్యలను సరి చేసుకోవాలి. కల్లా లోకల్లో జరిగేటువంటి ఒక మనం చేసినటువంటి ఒక అగ్రిమెంట్ల మీద మరి మన బ్రాంచ్ కార్యదర్శి మాట్లాడతాడు. పైన జరిగినటువంటి ఒక దాని మీద మన డిప్యూటీ ఉన్నారు, మన అధ్యక్షుల వారు ఉన్నారు కాబట్టి సమయం చాట్ల మాట్లాడే నేతలు బాగా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక